వెల్కమ్ టు KGN 9 టీవీ న్యూస్. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండ తండాలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పందుల జయలక్ష్మి పాండుగౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామ తండా వాసులు పందుల జయలక్ష్మి పాండుగౌడ్ బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. పందుల జయలక్ష్మి పాండుగౌడ్ మాట్లాడుతూ జెడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పార్టీ పెద్దలకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్గా గెలిచిన వెంటనే కుదాబక్షిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సాయిబండ తండాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మాజీ జెడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి ఆశీస్సులతో నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాట్లకు ప్రత్యేక కృషి చేస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలాంటి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాను. పెండింగ్లో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాను. ఈ తండా గిరిజనులు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. విద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలని కోరుతున్నాను. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా మన గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేలా కృషి చేస్తాను. అవసరం ఉందనుకుంటే చదువు బోధించడానికి 1 గంట సమయం ప్రతిరోజు కేటాయిస్తాను అని అన్నారు. కుదాబక్షిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా సాయిబండ తండకు రావడం జరిగింది. గత 2013లో కాంగ్రెస్ పార్టీలోనే నేను సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత స్టేట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మనం కొత్తగా సర్పంచ్ అయినాం, అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీలో కోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం కాబట్టి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, అప్పుడు అభివృద్ధి సాధ్యమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మన పందుల పాండుగౌడ్ జయలక్ష్మిని సర్పంచ్గా నిలబెట్టాం. మేము 10 సంవత్సరాల్లో ఏ లోటు రాకుండా గ్రామ పంచాయతీలో కానీ సాయిబండ తండాన్ని కూడా అలగ చూడలే. గ్రామంతో పాటు సాయిబండ తండాన్ని కూడా అభివృద్ధి చేసినాం. అందుకే ఇంత ధైర్యంగా ఈరోజు సాయిబండ తండాలో కూడా వచ్చి ప్రతి ఒక్కరి అభిమానం చూడకొని ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమం కూడా చేయలేదనే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేసి మీ మనసులో ఒప్పించుకున్నాం. ఈరోజు పందుల పాండుగౌడ్ గారు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకున్నా కూడా మీ ఆపదలో సాపదలో ఏ మోటార్ కాలిపోయినా కూడా ఎలాంటి లైట్ రాలేదన్నా కూడా ఇబ్బంది జరగకుండా మీకు అందరికి సేవలు చేసింది. కాబట్టి అట్లా సేవ చేసే తండ సర్పంచ్ను కూడా నేను 2వసారి సర్పంచ్ అయినా కూడా ఉప సర్పంచ్గా ఉన్నటువంటి సుధాకర్ని మళ్ళీ సర్పంచ్గా చేసి ఈ గ్రామాన్ని డెవలప్ చేసినట్టుగా చేసినా కూడా ఇవాళ సుధాకర్ మరి మా ఎమ్మెల్యే లేడు, ఎందుకు లేడు, ఆయన జరిగిన అన్యాయం ఏందో ఈ తండాలో చెప్పాలి. నేను ఎందుకంటే అందరి బాధ్యత మొత్తం సుధాకర్కి చెప్పి అంతకుముందు ఈ సీసీ రోడ్లు కానీ ఈ రోడ్డు అంతంపేట రోడ్డు కానీ శాంక్షన్ చేయించి మీకు మాట ఇచ్చిన, అదేవిధంగా గుడిది కూడా మాట ఇచ్చి మీకు గుడి కూడా కంప్లీట్ చేసిన. మీరందరూ కూడా పందుల పాండుగౌడ్ గారు ఎంబడి ఉండాలి. మీరు మళ్ళీ కూడా మీకు ఏ సౌకర్యం వచ్చినా చేస్తాను. పందుల పాండుగౌడ్ గారు జయలక్ష్మి గారు ఉన్నారు. మీకు అందరూ కూడా పందుల పాండు జయలక్ష్మి గారికి వేయాలి ఓటు. అదేవిధంగా మీరు ఇంకా మీ సమస్య ఉన్నది ఇక్కడ ఈ గుట్టల సమస్య. ఎక్కువ భూములు సాయిబండ తండ వారికే ఉన్నాయి. ఈ గుట్టల సమస్యలో భూములు కొందరు మోసం చేసి వాళ్ళ లబ్ధి గురించి పైసలు తెచ్చుకొని ఇక్కడ సగం పైసలే ఇచ్చి వాళ్ళ లబ్ధి గురించి నేను పోరాడేది వేరు, వాళ్ళు నాకు వెనక్కి పోరాడి మీ అందరూ ఏంటంటే మీరు అందరూ ఈ దీంట్లో భాగంగా ఈ నరసింహ ఈ మన కారింగ్ యాదయ్య కుర్రసీను ఈ ముగ్గురు కలిసి ఏజెంట్ల హనుమయ్య దగ్గర ఉండి హనుమయ్య దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకొని ₹1,00,000 ఎకరాన్ని తెచ్చుకొని 50,000 మీకు ఇచ్చుకుంటూ మిగతా డబ్బులు తీసుకొని నేను పోరాడింది ఎకరానికి ₹2,00,000 మీకు ఇప్పియాలని. ఏదైతే తుర్కోల భూములు కానీ తుర్కోల కమ్మిన భూములు కానీ మీరు ఇంతకుముందు రాజయ్య కమ్మిన భూములకు కానీ ₹2,00,000 ఇవ్వాలి. మీరు అందరు నా ఎంబడి ఉంటే అది చేసే సాధ్యమవుతుండే. ఇవాళ సాటుగా ఇక్కడ కారింగ్ యాదమ్మనే ఉంది. కారింగ్ యాదమ్మ కూడా పైసలు తెచ్చుకున్నప్పుడు నాకు చెప్తే మటు కారింగ్ యాదమ్మని కూడా ఆపేవాడిని. కారింగ్ యాదమ్మ ఇక్కడే ఉంది, ఆమెను చెప్పాను. నాకు తెలియకుండా పోయి పైసలు తెచ్చుకున్నారు. నేను చెప్పిన మన పాండు ఉన్నాడు, ఆంబోత్ పాండు చెప్పిన పాండు తండ వాళ్ళని వీళ్ళు ఊరోళ్ళు పోయిను. పాండు తండ వాళ్ళని పోనీయకు, మనం
వాడి భూమికి రానియం, కోట్లు వచ్చినా సరే, వానికి పట్టా అయినా సరే, ఇన్ని రోజులు కూడా మనం వానికి పట్టా చేసినాం కానీ అయినా మనకు భయపడి పైసలు ఇస్తా అంటుడు. పోనీ ఈ బ్రోకర్లు ఇట్లా చేస్తున్నారని చెప్పి నేను ఇప్పిద్దామని చూస్తే సాటుగా మిమ్మల్ని కూడా ఒక్కొక్కరిని పోతున్నాయి అంటే మీరు కూడా సాటుగా పోయి పైసలు తెచ్చుకున్నాం. ఇది మీకు అన్యాయం జరిగింది. దాని మీద మళ్ళీ కూడా ఇంతకుముందు పట్టా చేసినాకనే మనం పోరాడితే మనకు పైసలు వచ్చినాయి. 50,000 ఇచ్చాడు. మళ్ళీ కూడా ఇలా ఉట్టి సంతకం పెట్టాం కదా, ఆ రోజైతే పట్టనే చేసాం. పట్టా చేసినా భయపడేవాడు, పైసలు ఇచ్చాడు. ఇవాళ మనం పోరాడదాం, మళ్ళీ పోరాడదాం. మనం 2 లక్షల రూపాయలు తెచ్చుకున్నాం. మీరు అందరు నా ఎంబడి ఉండురి. పందుల పాండు గౌడ్ కత్తెర గుర్తు మీద ఓటేయండి. ఈ దొంగలు పైసలు తెచ్చుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు నమ్మొద్దు. మీరు నమ్మి మోసపోతే ఈ తండకు అన్యాయం జరుగుతుంది. 15 ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఊర్లో లేడు నర్సింగ్ నరసింహ. ఇవాళ వచ్చి సర్పంచ్ నిలబడతాడట. నిన్న మన మోటార్ కాలిపోయి మరి ఆయన ఫోన్ చేయలేదు. పందుల పాండు గౌడ్కే చేస్తారు. ఇవాళ పందుల పాండు గౌడ్ నచ్చలేక 10 మందికి. ఈ 10 మంది నచ్చబోదు అయిపోయినా. మీరందరూ దయచేసి కూడా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇక ముందు తండ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలంటే మీరు పందుల జయలక్ష్మి పాండుగౌడ్ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. కత్తెర గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు, అదేవిధంగా 2 స్టూల్ గుర్తులండి. 2 స్టూల్ గుర్తుల మీద ఓటు వేసి వార్డు మెంబర్ కూడా గెలిపించుకోవాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నా. ఎందుకంటే